5,000 కోట్ల విద్య కోసం కేటాయించాల. దాంట్లో 10% కూడా మీరు కేటాయిస్తలేరు. విద్యా వ్యవస్థని నాశనం చేసే దిశగా ఈ రేవంత్ రెడ్డి పనిచేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఫీ రిబర్స్మెంట్ బకాయిలు ఇస్తే పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటున్నాడు. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజీల గురించి వాళ్ళ విద్యార్థుల గురించి మాట్లాడుతూ ఉంటే క్రిమినల్స్ అంటాడు. నీ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు అవమానిస్తే వాళ్ళు ఎక్కడికి పోయి చదువుకున్నాలా? బయట రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏముంటుందో ఇవాళ చదువుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థులారా, భారతీయ జనతా పార్టీ అంటే అన్ని వర్గాలకు సమన్వయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏ హామీ ఇచ్చినా, ఏ కమిట్మెంట్ ఇచ్చినా కానీ 100% పూర్తి చేస్తుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము విద్యార్థులని అణగదొక్కడానికి, వారి విద్యా వ్యవస్థను అణగదొక్కడానికి పనిచేస్తున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజలందరూ కూడా అందుకే కోరుకుంటా ఉన్నారు, ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని. నేను విద్యార్థులకి సందర్భంగా కోరుతా ఉన్నా, ఎవరు కూడా మీరు డిప్రెషన్ కు లోన్ కావద్దు. భారతీయ జనతా పార్టీ మీ వెంబట ఉంది. ఈ ఫీ రిబర్స్మెంట్, స్కాలర్షిప్లు బకాయిలు చెల్లించే వరకు మీ తరఫున భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, భారత్ మాతాకి. గౌరవనీయులు ధన్పాల్ సున్యాన గుప్తా గారికి